అన్నా మన పార్ట్నర్షిప్ రావట్లేదు, నువ్వు రావకు ఓపెనింగ్ అని అన్నాడు. నేను వికెట్ పోయినానని ఫాస్ట్ గా వికెట్ నాది ఇచ్చాను అని కన్ఫ్యూజ్ అయ్యి తర్వాత ఏమన్నాడు, తర్వాత ఇప్పుడు ఏమంటాడు, నాకు ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళు వస్తున్నారంట. టైఫాయిడ్ కదా టేబుల్ టాపర్ హెల్మెట్ మంచి షార్ట్ బాల్ అది అజయ్ బ్యాట్ లక్ అది అంతే. ఫస్ట్ బాల్ అయినా అది కాగా కొంచెం మంచి షార్ట్ బాల్ అది. నేను అదే పోయింది బాల్ ఖచ్చితంగా 6 అనుకున్నా. అంతలో బ్యాట్ తీసుకుందాం అనుకుంటానా, ఇది ఇంతలా చేసి పెట్టిండు గ్రిప్. నాకు తగిలినప్పుడే అర్థమైంది ఏంది నేను చేయలేదు అని. ఏమైంది తగిలేదు బ్యాట్ టైఫాయిడా బ్యాట్ అది కూడా ఒకటి ఇక్కడ వరకు హెల్మెట్ అన్న ఏదో ఒకటి చిన్నది కావాలి, అదే తీసుకో ఏదో ఒకటి. కొడతలే అనుష్క శర్మ అనుకుంటే లాస్ట్ వాడుతూ పని ఇలా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఈ రోజు సార్ని వదిలేనేవరా మనం ఏం చేస్తాం అని వాడు మధ్యాహ్నం సెమీఫైనల్ ఆడాలా కొట్టాలని ఎనర్జీ వేస్ట్ చేయకుండా వచ్చిండు. పంపరంగా ఉండు అట్ట నేను కూడా వస్తా. కొట్టేసి వస్తాను మ్యాచ్ కొట్టేసి మరి అప్పుదాకుంటారు వాళ్ళు ఉండాలి. ఆడతారులే వాడు సత్యం. రాబీ తొందరగా వెయిట్ చేస్తున్నాం. లే బాల్ నీకు కరెక్ట్ గా ఉంది. నువ్వు ఆఫ్ సైడ్ బాల్ చేయాల్సింది. నువ్వు అంత మంచి షాట్లు ఆడతావు. ఆ బాల్ ఆఫ్ సైడ్ నువ్వు నేనే చెప్తాను బాల్ మూవ్మెంట్ వల్ల కదా ఎమ్మటే మళ్ళా ఎల్టీఎం ఎంట్రీ ఎల్టీఎం చేసిన మోటివేషన్ సరిగ్గా చేయలేదా, ఎం సరిగ్గా లేలేదా? ఫ్యామిలీ షిఫ్ట్ మొత్తం ఎమ్మెల్యేశ్వర రెడ్డి పిల్లలు కూడా మార్తల్లో ఉండవా? మార్తలు ఇక్కడ సిటీ రావాలి. టెంపుల్ ఉన్నాయి కదా ఇవన్నీ, లక్ష్మీనారాయణ టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అటు పక్కుంటావు. నేను అక్కడే ఉండింది సిటీ లేఅవుట్లో. ఈ మంత్ సెకండ్ షిఫ్ట్ అయినా స్కూల్ కూడా మార్చాను. మళ్ళీ దొరుకుతాం మళ్ళీ దీనికి కూడా ఇట్లా వేయాలి మళ్ళీ పైన. అవును దీనికి వెళ్తా ఉంటావు మామూలుగా, స్పిరిచువల్ మీటింగ్ ఇస్తూ ఉంటావా? మామూలుగా వెళ్తా ఉంటావు కదా ప్రజెంటేషన్. ఈ మధ్య లేదు. ఎక్కడ పెడతారా? ఏమైనా స్టేజ్ ఉంటుందా? స్టేజ్కి వెళ్తావా?
క్యాచ్ అంటే ఫీల్డర్ మీ చెయ్యన పెట్టాలి కదా మామూలు పెట్టు. యాక్చువల్ గా ఫస్ట్ ఇచ్చేసిన ఫీల్డరే క్యాచ్ అది. మీరు అంటే బాల్ పైకి కొట్టుకుంటా కింద సిమెంట్ మీద దుక్కుంటా అంటే అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాలా. నాకు గుర్తులేదబ్బా. అప్పుడు అమ్మాయిలు అంటే ఏదో ఏంది సుబ్బు ఈ కెమెరా పడతామని ఏట బోల పట్టి ఒట్టిగా లేదు. ఒకసారి వీడియోస్ మా ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయని. ఏం చేస్తారు రా వికెట్లు పడి ఎంటమంటే అది ఇచ్చాంగా 2 వికెట్లు ఇచ్చా నీటి బాధమని వేస్ట్ గ్రిప్ ఉందా? అలాంటివి ఏం లేవబ్బా. ఇదో ఇది తీసుకో నా బ్యాటరీ వేస్ట్ తీసుకోరా ఇంకా బయటికి తీసుకొని వేసుకో మళ్ళా వెళ్ళాలా? తీసేసుకో మొత్తం కొత్తది వేసేయి. సాటర్డే సండే కూడా ఆడతాం. సండే అంతే. వీక్ డేస్ కావాలంటే నీకు కాంటాక్ట్ చేస్తాను. మళ్ళీ డేట్ ఎంత ఉంటాయి మాడతారు. మండే టు ఫ్రైడే కష్టం అబ్బా. పోయింది స్వామి షాటు వీక్ డేస్ కూడా ఉంటాయి అసలు. ఎప్పుడు వీక్ డేస్ ఎందుకంటే అందరూ రాలేము. వచ్చినామంటే ఇక్కడ స్టక్ అయిపోతాం. మళ్ళీ మ్యాచ్ ఆడి మళ్ళీ చేయాలంటే బ్యాట్ 2 ఓవర్లు కొట్టలే ప్రాపర్ మిడిల్ అయింది ఖర్చు ప్రాపర్ మీద కచ్చా కంప్లీట్ అయింది. అది కౌకార్నాథ్ కూడా బాగానే పడింది. విష్ణు లేదు బాటం ఈ బాటిల్ వాటర్ పెట్టే తీసుకుందిరా పగులుతుంది. ఎందుకు అనవసరం. యాక్షన్ బాగుంది కదా, బౌలింగ్ యాక్షన్ చెప్తుండే ఇందాకే చూసాను. హలో ఈరోజు అంతా ఇంకా సిగ్గుని ఒక 50 కొడితే దెబ్బ తినకుండా నేను నీటి కొట్టిందను మిస్ అయింది డైరెక్ట్ రన్ అవుట్ అయ్యి మళ్ళీ చెప్తా నాకు స్ట్రాటజీ. నిజం రా అది. నేను చూడాలి కదా, నిన్ను చూడకపోతే సింగల్ ఉంది రన్ను మా ఇంటికి మా వాళ్ళు కూడా వస్తారేమో. హైదరాబాద్ ఎక్కడ ఉన్నావా? ఇది ఓకే. అమెరికా అంత దూరం ఉంటుంది. అసలు బాలేశ్వర్లు అయితే తర్వాత పోలే. ఉన్నాము అమెరికా. తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఒకసారి నేను 6 కొట్టినా అని అది ఎలివేషన్ చేయాలని చెప్పి ఒకసారి వికెట్ ఇచ్చి వచ్చినావు. అట్లా నువ్వు ఇచ్చినావు కావాలంటే మల్టిపుల్ టీమ్స్ కావాలంటే వికెట్లు. రేపు కూడా మ్యాచ్ ఉంది. మంచి టీం ఉన్నప్పుడే ఎప్పుడు గ్రౌండ్ బాగుంటున్నాడు అతను. బౌలింగ్ ఈరోజు ఇంతకంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకటి మీడియం దీనికంటే కొంచెం బాగుంటుంది. పక్కన ఉంటుంది గ్రౌండ్. ఫస్ట్ ఓవర్ తర్వాత 2వ ఓవర్కే బాల్ పెట్టుంది. నేను ఏదో 4-5 ఓవర్లు ఆడతాను నిదానంగా వస్తాను.
వానికి మోటివేషన్ మధ్యాహ్నం ఏడుస్తాడు రా శ్రీరామన్న ఆడితే. ఏడా ఏం కాదు ఆడు బా మ్యాచ్ కదా. నేను ఏడ్చేది ఏంది మ్యాచ్ పోయేది మ్యాచ్ ఆడడానికి అయితే ఆడకేం చెప్పాలి. ఖచ్చితంగా అంటాడు చూడు. సెంచరీ కొట్టు. మన మ్యాచ్ లో ఆడు వాళ్ళ మ్యాచ్ లో ఆడుతూ అంటాడు. అది నిజమే. ఈ మధ్య మ్యాచ్ ఎక్కువ తక్కువ ఆడతాను. చాలా డిఫరెన్స్ ఉంది. 10లో 9 మ్యాచ్లు తక్కువ ఆడతాను. అదే మీరు ఆడేది మ్యాచ్ ఏముంటుంది ఇది ఆస్ట్రోట్. అసలు నువ్వు ఆడిన బాల్ ఏందాక ఒకడు లైన్ లెంత్ వేసినాడు బౌలింగ్ అని అంటే అజయ్ అవుట్ అయింది. నాకు ఓవర్ వస్తుందేమో ఆఫ్ సైడ్ కొట్టాలా అని అనుకుని మైండ్ లో కొంచెం డిసైడ్ అయినా ఆ బాలే దాన్ని పోయి ఢీకుంటాడు అతను. వద్దులే బాడీ సపోర్ట్ ఊరికి అట్లా అంటే 6 వెళ్ళిపోద్ది. ఏమన్నా డిసప్పాయింటా? ఏం చేయాలి మిడిల్ కాలా నాకు అప్పటి నుంచే మైండ్ కొంచెం నువ్వు అప్పుడే అదే డిఫెన్స్ ఆడుతున్నావు కదా, అట్లా ఆడాల్సింది బాల్. 1 ఓవర్ వదిలేయాలి. ఆ ఓవర్ అది కూడా డిఫెన్స్ కూడా అన్ని క్యాచ్లు వేసినాయి. ఇంకో నీకు మిడిల్ కాలేదనుకో ఒక 2-3 బాల్ 2-3 ఓవర్లు అయినా సరే సింగిల్సే ఆడుకుంటా ఉండు, ఏం కాదు. తర్వాత నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మైండ్ మారిపోద్ది. నువ్వు అదే మూడ్ లో కానీ హిట్టింగ్ పోయినావు అనుకో మిడిల్ కాలేదు కెమెరాకి గిరిలా చూడు బ్యాటింగ్ 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 రఘు బాల్ ఉందా కనపడిందా? ఆ బ్యాట్ రఘువన్ నాడే బ్యాట్ తోనే 3 సెంచరీలు కొట్టింది నేను. ఈ బ్యాట్ ఒక్క సెంచరీ రాలే. ఇప్పుడు నువ్వు అవుట్ అయింది ఏ బ్యాట్ తో? నా బ్యాటే. ఈ బ్యాట్ తో నీకు బ్యాట్ అది రఘువన్ నాడేది ఎస్జీ. అదే తీసుకోపోతే రఘు 10,000 ఇచ్చేసా ఓవర్కి. ఓవర్ని ఇచ్చినవా? వర్క్ ఇస్తే మనకు ఇప్పుడు లెక్క బావా నాగగాని కనుండే చూసుకోవాలి వాడు వాడట్లే. అదే వాడు ఏడి నాగగాడు చరణ్ వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారా? వర్క్ ఈరోజు వెంకట కూడా బౌలింగ్ వల్లే నాది రోజు మొదలు బౌలింగ్ అసలు తచ్చుకుంటా ఇట్లా. ఏంది 60 స్కోర్ ఇచ్చిన 5 ఓవర్లకు చూస్తా. క్లారిటీ లేకుండా ఏం లేదు. మళ్ళీ బాల్ ఫస్ట్ 2 ఓవర్లు వేసినా కదా నేను. బాల్ అసలు ముందు నీకు ఎక్కడ వేసినా కూడా అది లేదు అసలు ముందు. మనం అనుకునే ప్లేస్ లో పడితే అనుకునే స్వింగ్ అయితే అది వేరే. వాడిని మనం మేనేజ్ ఫీల్డ్ తీసి ముందర పెడతాం. ఆ తర్వాత అది క్యాచ్ పోతుంది. చాలా దూరం ఇటు వికెట్ లో లాంగ్ కదా. బాల్ పోతానే మారుతుంటలే ఫీలింగ్. బాల్కి ఏం మనం మార్చలేదు లేరా. వాడు కొట్టినాడు కానీ స్లాట్ లో పన్నటి బాగానే హిట్టింగ్ చేసినాడు లేదు అతను. సబ్షాట్లు ఏం కొట్టలేదు బాగా. ఫస్ట్ లోనే నా ఓవర్ లోనే రఘు లైన్ మీద ఉండింటే అన్నే క్యాచ్ అది అన్నే అయిపో మ్యాచ్. నేను ఇప్పటికే చెప్తాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే, అందుకే ఏం చెప్పలే కానీ బట్ సైజ్ చిన్నగా ఉంది కదా. అది ఇప్పుడు ఎంత అది ఆ లైన్ లెంత్ సూపర్. అది సాయి గారు వేస్తాడు వాడికి ఏదానికి బరువు వికెట్ కోసం ముందుకు వేస్తాడు బ్యాట్ కింద. కొత్త బ్యాట్ బ్యాట్ కింద డ్రైవ్ వాళ్ళు వేస్తా అంటే ఎద్దులు వస్తాయి. బ్యాట్స్మెన్ ఏం లేదు బౌలింగ్ బ్యాట్ మార్నింగ్ ఇది ఉంది కదా మొత్తం పెట్టేసి నేను ఫస్ట్ వేసిన 3 ఓవర్లు చాలా వస్తుంది. అన్ని ప్రాక్టీస్ లో రెడీగా ఉండవు మొత్తాన్ని బయలుదేరేది. బాల్ ఇచ్చేస్తాను రావడం లేదు. దేవర్లు కడప డిస్ట్రిక్ట్ కోడూరు తెలుసా నీకు? కోడూరు అది తిరుపతి అయిన తర్వాత కోడూరు వస్తుంది. తిరుపతి తర్వాత కోడూరు వస్తుంది. మళ్ళీ తర్వాత ఏమైతుందిరా?
రాజంపేట దాటుతుంది మళ్ళీ ఓన్లీ డిఐ బోయినపల్లి మధ్యాహ్నం మిథున్ రెడ్డి ఆయన తెలుగు మీడియం సార్ నువ్వు ఫీడ్ చేసుకునేది నేను చదువుతాను సార్ కాదు ఈడు నాకు మొన్న ఏదో అన్నట్టున్నాడు రా ఎంసెట్ లో 18 అదే అన్నాడుగా అదే ఎంసెట్ లో 18 ముందర ఎన్ని సున్నాలు ఒకటి ఉన్నాయి కదా. మధ్యాహ్నం అది అన్నాడు మధ్యాహ్నం స్పెల్లింగ్ అంటే ఎంఏడిఐకి మధ్యాహ్నం అన్నాడు ఈడు ఎంసెట్ లో 18 ర్యాంక్ అన్నాడు కాదు అడ్డంకలు కలిస్తే 18. ఒరే ఏం రెడీగాలే రెడీగాలేదేమే వికాస్ పోతాడులే సాయి తర్వాత అయితే ఇంకా నువ్వు ఉండలే ఈ రెడీగా అయితే యాండి స్వామి మేము వెళ్తాం యాడికి ఇంటికి వెళ్తాం కష్టం ఏం చేసాము అయితే రెడీగా మ్యాచ్ పాల్గొంటే కాదురా రిలీజ్ అయ్యా నేను వారికంటే ముందు రెడీగా రా అంటే రెడీగా శ్రీరామ్ నెక్స్ట్ మ్యాచ్ లేదు కదా పంపిస్తాను నేను లేదా ఆమె శ్రీరామ్ నెక్స్ట్ వీక్ మ్యాచ్ లేదు నెక్స్ట్ వీక్ లేదు మేము ఎవరు ఉండట్లే నేను ఉండట్లే రఘు ఉండట్లే సాయిగాడు ఉండట్లే మేము కూడా అంత లేదు ఇంతమంది లేకపోతే ఉంది యాక్చువల్ గా మనకు షెడ్యూల్ చేసి టోర్నమెంట్ మ్యాచ్ T20 ఏదో ఉంది కదా T20 టోర్నమెంట్ ఉంది T20 మా వాళ్ళు ఆట దారేమో ఆడొచ్చు అంటే ఊరకు నొక్కితే గ్రాస్ గ్రౌండ్ కావాలంటే మనకి ఏది అది పిఎస్జీనా అపార్ట్మెంట్ లోపల ఉండేది కదా ఈ పిఎస్జి చుట్టూ ఓకే ఇక్కడ ఇట్టే పోవాలి ఇది ఈ రోడ్ నుంచి ఇట్టే పోవాలా అవునా చందారపల్లి మా ఊరు పక్కనే ఉంటాయి అంటే మా ఊరు బంధువులు మీ ఇంటి వాళ్ళు రన్అట్ అన్న చేపిస్తాడు రన్అట్ అనేది ఇందాక యా అంటే సుబ్బు నువ్వు చెప్పేది ఆ పిఎస్జీలే సుబ్బు ఛాన్స్ ఇచ్చాను నాకు ఇలేదు డైరెక్ట్ మెయిన్ వికెట్ కదన్నా అది నిజమే ఓపెన్ వికెట్ కదా ఏంద్రా ఎట్లా కొడతాను ఈ మధ్య బ్యాటింగ్ నేను నాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది నేను ఎప్పుడు చూడలేదన్నా నువ్వు చూడలేదు సాయి నువ్వు లేనప్పుడు కొట్టాడు లాస్ట్ మ్యాచ్ చూడలేదు అక్కడ మ్యాచ్ గ్రౌండ్ లో చూడు లాస్ట్ 5 మ్యాచ్ వాళ్ళు అవుట్ చేయలేదు అన్ననే అవుట్ చేసుకోలేకపోయిండ్రు ఎందుకంటే చెయ్యొద్దని ఫిక్స్ అయ్యారు వాళ్ళు కూడా మ్యాచ్ లో నేను ఇప్పుడు అన్నారా మొన్న మ్యాచ్ అలా 6 కొట్ల నువ్వు అదే అది 2020 మ్యాచ్ అది 20 కాదు 30 మ్యాచ్ మనం గెలిచారు బాల్ బ్యాట్ కందలే రెండు ఆఫ్ సైడ్ కు పోయేటి మంచిగా ఎక్స్ట్రాగా పైన మనం ఆడిందేరా ఆ రోజా ఓకే 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 కాదు నా వల్లే గెలిచారు నీ వల్లే లాస్ట్ ఓవర్ దాకా నా వల్లే ఓడిపోయారు ఎగిరి క్యాచ్ పెట్టాడు చూడు అది అదేలే గుర్తుందా ఇందాక కూడా 2 బాల్ అట్టే పోయింది ఇప్పుడు మంచి టీం వాళ్ళు ఎవరికి మనకా లాస్ట్ ఓవర్ దాకా నా వల్ల ఓడిపోయారు లాస్ట్ ఓవర్ ఇప్పుడు గీరాడుగా ఎంఎస్పీ గ్రౌండ్ వాళ్ళు 5-5 మళ్ళీ మనోడు మ్యాచ్ ఆడదా రెడీగా ఉన్నాడు మ్యాచ్ చెప్పు వస్తాడు గ్రూప్ లో యాడ్ చేసిన మరి నైట్ తప్పక నేను ఆడే వేరే టీముల్లో సెలక్షన్ అన్న ప్లేయర్లు ముందిచ్చే తర్వాత సెలక్షన్ రాజీవ్ గాడు ప్లేయర్ ఇస్తాను కాదు ఎంతమంది ప్లేయర్లు ఇచ్చినా వాడు బ్యాలెన్స్ తీసుకొని ఇంతమంది బౌలర్లు ఇంతమంది బ్యాట్స్మెన్లు ఇది ఓపెనర్ ఫిక్స్ అంటే ఫిక్స్ అంతే అబ్బా అంత సెలక్షన్ చేయాలంటే ఆ టీంలో అంతే అది ఐపీఎల్ గ్రౌండ్ రా మనం ఈరోజు వాళ్ళు ఆడే గ్రౌండ్ అన్నీ అయ్యే కదా ఏందిరా ఎవరు కెప్టెన్ పెడతారు నిలబడిందే వీళ్ళు ముగ్గురు 1200 ముగ్గురు చూపి ఎంత 1200 ఏమో పోతాడు ఏందో అసలు అర్థమే కావట్లేదు ఏంటంట టెస్ట్ మ్యాచ్ మంది అంటే ఊరకే ఏదో ఏందిరా ఇడు చూడు రన్ ఎక్కువ ఇచ్చి చూడు అన్ని రన్ ఇచ్చి ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఒక ఫియర్లెస్ కాదు కదన్నా చేతిలో మనం ఎప్పుడు ఉంది టాస్ ఎవరు పోయింది ఈరోజు చూడలేవా అయితే వారణాలకు ఇది సైజ్ తెలియక నేను ఒక సైజ్ ఎక్కువ పెట్టినాను సైడ్ కుట్టించినాను బానే ఉందిలే టీషర్ట్ బ్రహ్మాండం ఉంది వెంటిలేషన్ అండి సైజ్ తెలియక
అది వేసుకోవాలి ఇంకా ఘోరం కూడా నెట్స్ ఉన్నాయా వెంటిలేషన్ ఆడుంది సైడ్ కుట్టించాలే నేను మరి నెట్స్ కింద అయిపోయేది ఈ సైడ్ నీకు నెట్స్ వస్తుంది అది సైడ్ కూడా సైడ్ నెట్స్ అయింది నేను కుట్టించిన గడపల్లో ఏదో ఇది ఇప్పుడు నా పరిస్థితి ఏంది మళ్ళీ నా అంత లూజ్ మేము సైజులు అర్థం కాక డిఫరెంట్ బ్రాండ్ కానీ క్వాలిటీ బాగుంది కానీ అక్షయ్ ఎందుకు వచ్చేది తక్కువ టైట్ అయిందంట మళ్ళీ రెడీ ఏ సైజ్ ఎక్సెల్ అన్నాడు డబుల్ కెసినోలో పోతున్నావా? కెసినోలో? దాన్ని వాడలేదా జాబా? అవునరా అట్టే ఉంది సార్. లక్ష కొట్టు బ్యాక్ లో ఎప్పుడు వచ్చిన మ్యాచ్ మ్యాచ్ లో చూద్దాం ఇంక నెక్స్ట్ వీక్ నెక్స్ట్ అటు ఇటు ఉన్నాయి ఫంక్షన్లు అన్ని అందరూ ఆదివారం పెట్టుకుంటారు మనం ఈ నెక్స్ట్ వీకే తర్వాత వీక్ లో మోస్ట్లీ సాటర్డే మ్యాచ్లు పెడితే సాటర్డే ఆడైనా పోతాంట కానీ మేడే సాటర్డే మ్యాచ్ సండే వెళ్తావా మేడే వీక్ ఉండదు ఇంకా ఒక్క బాల్ సిక్స్ కానీ మళ్ళీ వీకే లేదు కదా వస్తావా admiring your performance. ప్లేడ్ రఘు సూపర్ షాట్ బాయ్. బిల్డింగ్ కాడ పడు ఆ షెడ్ కాడ మూడే లేపి ఒకటి స్ట్రైట్ ఆడ ఒకటి ఆఫ్ సైడ్ ఒకటి లెగ్ ఉల్టాస్ బాల్ కాబట్టి సెంతులు ఊరు వెళ్ళిపోయాయి కదా సెంతిలు ఇంకా 3 వీక్స్ రానన్నాడు ఇప్పుడు 2 వీక్స్ అయిందా సెంతిలు రాక 2 వీక్స్ కరెక్ట్ మన ఆ వీక్ అన్నాం తర్వాత ఒక 1 వీక్ మనము మ్యాచ్ అయ్యాయి కదా ఇంకా 2 వీక్స్ ఇంకా 3 వీక్స్ 4 వీక్స్ సెంతిల్ లాస్ట్ మ్యాచ్ 50 కొట్టుకున్నాడు. ఒక గ్లౌజ్ తడిచిపోయినాయని ఆడ ఎండ పెట్టినాడు క్రికెట్ బ్యాటింగ్ బ్యాటింగ్ శ్రీరామన్నా ఎంత మాట అంటాను నీకు బ్యాట్ కూడా నేను బొక్కరా ఇన్ని రోజులు కరెక్ట్ గా డెసిషన్ తీసుకుంది కాదు బాల్ వచ్చిన ఊపుతావు అన్నాడు ఊరికే బ్యాట్ కొని ఇచ్చినావమ్మా మాటిను క్లాస్ బాగా వస్తారంటూ ఎటో కొట్టాగా అయ్యన్ ఇది ఆఫర్ అంటే కొట్టాడు మావాడు మధ్యాహ్నం నువ్వు ఈ రోజు ఇయ్యాకో ఏ రాళ్ళే కొట్టాడు ఆడతాడు లేదు ఓం భీం బుస్ డకోట్లో ఏంటో సగం ఇంటి చేపాలే ఉంటాయి. ఆ రోజు గొడవ పడిన రోజు ఈ రోజు అన్ని డక్కోడు చాలా అయినా రాత్రి సింపుల్ గా గొడవ పడినట్టున్నారు అందుకే ఒక రౌండ్ డక్అౌట్ పుష్ చేసి డక్అౌట్ కావాల్సిన వాడేమో క్యాచ్లు ఫస్ట్ అది డక్అౌట్ తిట్టుకున్నాలే అందుక పార్టీకి వస్తలేదని వాడు వస్తాను నేను సుబ్బన్నంగా వాడన్నా నేను సుబ్బన్న నేను రెడీ అయితే అంటే డక్అౌట్ వచ్చావా అదే అవుటే వచ్చావా అంట రాత్రి పార్టీకి వెళ్ళా మంచి కొట్టాను అనుకో మళ్ళీ అనుకున్నా ఈరోజు ఏది 100 నేను కూడా వస్తా మళ్ళీ ఆ షాప్ 100 నేను అనుకుంటే ఊరకు వస్తుంది అబ్బో అనుకో అయితే అనుకోవద్దులే ఊరకు వచ్చేది